నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక డెల్ i5 ల్యాప్టాప్ లేటెస్ట్ ల్యాప్టాప్ అయితే మన దగ్గరికి వచ్చింది. అది ఓపెన్ చేసి చూడగానే ల్యాప్టాప్ని అయితే నేను షాక్ అయ్యాను. ఆ ల్యాప్టాప్కు ఉన్న హింజెస్ కంప్లీట్గా విరిగి స్క్రీన్కి తాకడానికి అయితే వచ్చేసాయి. ఓపెనింగ్ క్లోజింగ్లో కూడా ఓపెన్ చేస్తుంటే బ్యాక్ సైడ్ స్క్రాచెస్ పడడము, కింద క్లిప్స్ కూడా విరిగిపోయాయి. సరే అని చెప్పేసి ల్యాప్టాప్ని కేర్ఫుల్గా బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూస్, ప్యానల్కి ఉన్న స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకొని ప్యానల్ని అయితే పక్కకు పెట్టాను. తర్వాత మన బ్యాటరీ కనెక్షన్ బేసిక్గా ఏవైతే వైఫై కనెక్షన్, డిస్ప్లే కనెక్షన్ ఉన్నాయో అవన్నీ డిస్కనెక్ట్ చేసేసుకొని స్క్రీన్ ఇంకా బేస్ని సపరేట్ చేసుకున్నాను. స్క్రీన్ పైన ఉన్న బ్రెజిల్ని స్మూత్గా ఓపెన్ చేసేసుకొని బ్రెజిల్ని కూడా పక్కకు పెట్టి చూడగానే ఫౌండేషన్ కొంచెం కూడా లేకుండా మొత్తం డ్యామేజ్ అయింది. ఆ ఫౌండేషన్కు ఉన్న స్క్రూస్ కూడా మొత్తం ఈ హింజెస్కి వచ్చేసాయి. ఫౌండేషన్ అన్ని రీక్రియేట్గా చేసేసుకొని మళ్ళీ హింజెస్ని అయితే కంప్లీట్గా పెట్టుకున్నాను. బ్రెజిల్ని మళ్ళీ లాకింగ్ సిస్టమ్ ద్వారా లాక్ చేసేసుకొని ఫుల్ సైడ్ చూసుకొని బేస్ని అయితే కనెక్ట్ చేసేస్తాను. మళ్ళీ ఏవైతే కనెక్షన్స్ తీసామో ఆ కనెక్షన్స్ అన్నీ మళ్ళీ పెట్టేసుకొని డిస్ప్లేవి, ఇంకా వైఫై కనెక్షన్స్, బ్యాటరీ కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసుకున్నాను. బ్యాక్ ప్యానెల్ కూడా క్లోజ్ చేసేసుకొని ల్యాప్టాప్ని అయితే కంప్లీట్ చేశాను. మళ్ళీ నార్మల్గా అయితే ల్యాప్టాప్ అయింది. సరే అని చెప్పేసి ఓపెన్ చేసి అన్ని డిగ్రీస్లో ఓపెన్ అవుతుందా, క్లోజ్ అవుతుందా అనేది చూసుకొని అన్ని సైడ్స్ లాక్ అయిందా లేదా చూసేసి కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేశాం. ఇలాంటి మోర్ టెక్ వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చెయ్యండి.